హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే నర్రా వేణు అందజేసిన అంశం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12. ఈ సందర్భంగా ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12. ఇక వినండి. చిన్నపిల్లలు పాఠశాలలకు వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, కానీ చిన్నప్పుడే ధనాన్ని సంపాదించడానికి పనులకు పంపకూడదు. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం జూన్ 12. పిల్లలు పనుల్లో కాదు బడుల్లో ఉండాలి. పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో, ఓ పాల బొగ్గల జీతగాడ కొలువుదీరి ఎన్నాళ్ళయిందో అంటూ తొలితరం ప్రజాకవి సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట భారతదేశంలో శతాబ్దాల తరబడి బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్న బాలల ముఖ చిత్రాన్ని ప్రతిబింబిస్తుంది. బడిలో ఉండాల్సిన పిల్లలను ఆటపాటలతో గడపాల్సిన బాల్యాన్ని బందీ చేయటం ఒక అనాగరిక చర్య. ఇది మన భారతదేశ సమస్య మాత్రమే కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది కూడా. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి స్థిరమైన దీర్ఘకాలిక కృషి ఎంతో అవసరం. అందుకు బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మించేందుకు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ 2002 ఆనాటి నుండి ప్రత్యేక దృష్టి సారించింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జరపాలని నిర్ణయించింది. బాల కార్మికుడు అనే పదానికి సార్వత్రికంగా ఆమోదించిన నిర్వచనం ఏమిటంటే, బాల్యాన్ని నాశనం చేసే రీతిలో పిల్లలతో పని చేయించటం, పిల్లల శారీరక మానసిక సామాజిక అభివృద్ధికి అవరోధమై వారికి అక్షరాస్యత వినోదాన్ని పొందే అవకాశం ఇవ్వని పనిని, ఆ స్థితిని బాల కార్మిక వ్యవస్థగా పేర్కొంటారు. బాలలంటే 5 నుంచి 14 సంవత్సరాల వయసు గలవారు. అయితే తల్లిదండ్రుల పేదరికం, నిరక్షరాస్యత కారణంగా ఎందరో బాలలు బాల కార్మికులుగా జీవిస్తున్నారు. అవసరాల కోసమో అదనపు ఆదాయం కోసమో పేద కుటుంబాలు తమ పిల్లలను పనుల్లోకి పంపిస్తున్నారు. ఎంతోమంది బాలలు వ్యవసాయ పనుల్లో, నిర్మాణ రంగాల్లోనే కాకుండా ప్రమాదకర వృత్తులైన ఇసుక బట్టీలు, పలకల తయారీల్లో, క్వారీల్లో, గాజు పరిశ్రమ, మైనింగ్ రంగాల్లో బతుకు ఈడుస్తున్నారు. దీనివల్ల పిల్లలు శారీరక మానసిక పెరుగుదల లేకుండా దీర్ఘకాల దుష్పరిణామాలకు గురవుతున్నారు. పిల్లల్లో సహజంగా ఉండే నైపుణ్యాలు, సామర్థ్యాలు నశించిపోవటం, భావి భారత మానవ వనరులు దుర్వినియోగం అవడమే. ప్రమాదకర వృత్తుల్లో పిల్లలతో పని చేయించడాన్ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం 1986లో చట్టం చేసింది. ఇందులో 18 ప్రమాదకర వృత్తులను, 65 ప్రమాద ప్రక్రియలను గుర్తించింది. భారత రాజ్యాంగం 24, 39, 49 ఈ అధికరణల ప్రకారం బాలలకు శ్రమ దోపిడీ నుంచి రక్షణ కల్పించాలి. వయస్సుకు తగని వృత్తుల్లో, ఉత్పత్తి కార్యకలాపాల్లో పనిచేయించకూడదు. అదేవిధంగా భారత ప్రభుత్వం 2016 సెప్టెంబర్ 1న బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రత్యేక సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం 14 ఏళ్లలోపు ఉన్న పిల్లలు ఎవ్వరూ ఎక్కడా పనిచేయటానికి వీలు లేదు. 14 నుండి 18 ఏళ్ల వయసు గల వారిని ఎలాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో పనిచేయించకూడదు. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రభుత్వాలే కాకుండా స్వచ్ఛంద సంస్థలు భాగం పంచుకుంటున్నాయి.
బడికి రాని పిల్లలందరూ బాల కార్మికులే అనే నినాదంతో ఎంవి ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రత్యేకమైంది. పద్మశ్రీ గ్రహీత శాంతా సిన్హా ఎంవి ఫౌండేషన్ ద్వారా 500 గ్రామాలను దత్తత తీసుకొని బాల కార్మికుల కోసం ప్రత్యేక పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 1,00,000కు పైగా పిల్లలను పనులను మాన్పించి పాఠశాలల్లో చేర్పించారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న కైలాస్ సత్యార్థి బచ్పన్ బచావో ఆందోళనతో బాలల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 2021 సంవత్సరాన్ని బాల కార్మికత నిర్మూలన సంవత్సరంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకటించింది. 2025 నాటికి బాల కార్మికులు లేని ప్రపంచాన్ని చూడాలని సంకల్పించుకుంది. ఈ సంకల్ప సాధనకు మనమందరం పిల్లలు పనుల్లో కాదు బడుల్లో ఉండాలి అనే నినాదాన్ని వ్యాప్తి చేద్దాం అంటూ విజయ్ కుమార్ జీ ఆయన అందజేసినటువంటి ఈ అంశాన్ని నర్రా వేణు సౌజన్యంతో మన కానమూకు కథావచనం శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.